నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంది విగ్రహం సమీపంలోని దుకాణాల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దాదాపు 24 దుకాణాలను మంటలు వ్యాపించాయి. షాపుల్లో 4 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంది విగ్రహం సమీపంలోని దుకాణాల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నిత్యం వేలాదిగా భక్తులు తరలివచ్చేటువంటి చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 24 షాపులు, అంటే అక్కడ ఆ వస్తువులు విక్రయించేటువంటి బొమ్మలు కావచ్చు, మిగిలినటువంటి వస్తువులు విక్రయించేటువంటి షాప్ లో మొదట షార్ట్ సర్క్యూట్ నెలకొన్నటువంటి నేపథ్యంలోనే అంతకంతకు వ్యాపించడంతో మొత్తం వరుస క్రమంలో ఉన్నటువంటి 24 షాపులు కూడా పగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మంటల కారణంగా అందులో గ్యాస్ సిలిండర్ పెరగడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయి పూర్తిగా షాపులన్నీ ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ చెందినటువంటి కొంతమంది భక్తులు స్నానం ఆచరించేందుకు కొండ కిందికి వచ్చి నంది విగ్రహం దగ్గర స్నానం చేసిన తర్వాత నంది విగ్రహాన్ని నమస్కరించినటువంటి క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ ప్రమాదం సంభవించింది. ఆ చుట్టుపక్కల చూడడంతో మంటలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలోనే అప్రమత్తమై అందులో ఆ షాప్ లో కాపలాగా ఉన్నటువంటి వ్యక్తుల్ని లేపి బయటికి తీసుకురావడంతో ప్రాణ నష్టం తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మొత్తం 24 షాపులు తగలబడిపోవడంతో దాదాపు 4 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క షాప్ లో అక్కడ చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి బొమ్మలతో పాటు దేవునికి సంబంధించినటువంటి చిత్రపటాలు కావచ్చు, మిగతా మామూలుగా వస్తువులు ఉంటాయి, రోడ్డు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అందులో విక్రయిస్తుంటారు. ఒక్కొక్క షాప్ లో 15 నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మెటీరియల్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం కారణంగా పూర్తిగా తగలబడిపోయిందని, తాము అంతా రోడ్డు మీద పడ్డాం, ఇన్సూరెన్స్ కూడా లేదని చెప్పేసి కూడా బాధితులు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నట్లయితే ప్రమాదం జరిగినటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి భక్తులు అప్రమత్తమై అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం అందించినప్పుడు కూడా నల్గొండకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ అక్కడికి రావాలంటే ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. కానీ 45 నిమిషాల వరకు కూడా ఫైర్ ఇంజన్ రాలేదని చెప్పేసి కూడా భక్తులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే 45 నిమిషాలు ఆలస్యం కావడంతో పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ మొత్తం దేవస్థానం సమీపంలో ఉన్నటువంటి షాపుల్లో పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులు, బొమ్మల్ని, చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి బొమ్మలు కూడా విక్రయిస్తున్నటువంటి క్రమంలోనే మంటలు ప్లాస్టిక్ వస్తువులకు అంటుకోవడం, తీవ్రత పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఫైర్ ఇంజన్ రావడానికి ఆలస్యం కావడంతో పూర్తిగా తగలబడిపోవడంతో ప్రస్తుతం అయితే దాదాపు 4 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. కొంతలో కొంత గ్యాస్ సిలిండర్ పేరుని అక్కడ భక్తులు అప్రమత్తమై అందులో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు తీసుకురావడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్. పక్క గుడిసెలో కరెంటు వేలి తాస్పారం వేలినట్టు సప్పుడు వచ్చింది. ఏందని చూసేసరికి తాస్పారం వేలిందని అన్నాం, కానీ తాస్పారం కాదు, అది గుడిసెలో అవేంటి ఒయ్యిరు వేలినాయి. అప్పుడు నేను అందరినీ లేపినాను, రాళ్ళేసి మనుషులందరినీ లేపినాను. ఒక 4 మనుషులు వెళ్ళి అందులోకెళ్ళి కడమూళ్ళు ఇంకెంతమంది అందులో తలిగిపోతున్నారు అని చెప్పి 2-3 గంటలకు నేను అంబులెన్స్లకు, ఫైర్ ఇంజన్లకు, పోలీస్ స్టేషన్కు అందరికి ఫోన్లు చేసినాను. వాళ్ళు కూడా రిటర్న్ మాట్లాడిరు, లొకేషన్లు పెట్టమన్నారు. లొకేషన్లు పెట్టిన తర్వాత ఫైర్ ఇంజన్ 45 నిమిషాలకు వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.